ఈరోజు బోటి కూర ఎలా వండాలో చూపిస్తానండి. క్లీన్ చేయటం కూడా చూపిస్తాను. బోటి అంటే ఏం లేదండి, మేక పొట్ట లోపల పేగులు కూడా ఇస్తారు. పేగుల్ని పొట్టని సెపరేట్ చేయాలి. చూడండి, ఇట్లా తీసేయచ్చు పక్కకి. పేగులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. పేగులన్నీ తీసిన తర్వాత పొట్టను తిరగేయాలి. తిరగేసిన తర్వాత పొట్టలో ఉన్న వేరే పార్ట్స్, పేగులు, పెద్ద పేగులు ఇవన్నీ కూడా కట్ చేయాలి. ఇట్లా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పొట్టను తిరగేసేస్తున్నానండి. పొట్టను తిరగేసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలు కట్ చేస్తే సరిపోతాయి. అట్లాగే మొత్తం ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లు శుభ్రంగా స్మెల్ పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలి. సరిగ్గా వాష్ చేయకపోతే కూర వండిన తర్వాత కూడా స్మెల్ వస్తుంది. పక్కన పెట్టుకున్నానండి ఇవి. ఇప్పుడు ఈ పేగులండి, వీటిని ఒక మీడియం సైజ్ లెంత్లో కట్ చేసుకుంటున్నాను. ఒక నీట్గా ఉన్న చీపురు పుల్ల తీసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా పెట్టాలి. అంటే పేగు బెజ్జంలో పెట్టకూడదండి, అంటే పేగు హోల్లో పెట్టకూడదు. పైన పెట్టి ఇలా వెనక్కి ఇట్లా అంటే తిరగబడిపోయిద్ది. ఇలా తిరగేసినప్పుడు దానిలో ఉన్న వేస్ట్ అంతా కూడా ఈజీగా పోతుంది. ఇట్లా వాష్ చేసుకోండి, ఆ వేస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇది జారిపోతుందండి తిరగేసేసరికి. చూడండి, ఇట్లా లాగితే వచ్చేస్తుంది. ఇక బాగా కడుక్కోవాలి. ఇంకోటి చూపిస్తానండి మళ్ళీ. చూడండి, ఇట్లా పేగు పైనే పెట్టాలి, ఇట్లా లాగాలి వెనక్కి. వేస్ట్ కిందకు వచ్చేసింది చూడండి. ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకొని లాగేసేయాలి. ఇట్లాగే అన్నీ చేసుకోవాలి. ఇంకో మెథడ్ ఉందండి, అది కూడా చూపిస్తాను. నేను అంతలోకి పొట్ట ముక్కల్లో హాట్ వాటర్ పోస్తున్నానండి. హాట్ వాటర్ పోసి మూత పెట్టేసి ఒక 20 minutes పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పేగులు క్లీన్ చేసుకోవచ్చు. ఈ పేగు హోల్ని ఇలా విడదీసి వాటర్ ట్యాప్ కింద పెట్టాలి. ట్యాప్ కింద పెడితే వాటర్ ఆ పేగు లోపలికి వెళ్ళి మొత్తం వేస్ట్ అంతా కిందకు వస్తుంది. చూడండి, ఇట్లా లాగి పెట్టాలి. మీకు కనపడుతుంది చూడండి, వాటర్ అంతా పేగులోకి వెళ్తుంది, అది వస్తుంది. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇట్లా చేస్తే వాటర్ కూడా ఎక్కువే వేస్ట్ అయింది, నీట్గా అయితే క్లీన్ అవ్వాల. చీపురు పుల్లతో చేసిన ప్రాసెస్లో నీట్గా క్లీన్ అయినాయి. తిరగేసాం కాబట్టి నీట్గా క్లీన్ అయింది. చూడండి, పొట్ట ముక్కలు ఇవి 20 minutes అయిపోయింది. ఇట్లా నైఫ్ పెట్టుకొని గీరాలి. ఆ పైన ఉన్న లేయర్ పొట్టు లాంటిది వచ్చేస్తుంది. అది మీరు నైఫ్తో అయినా గీరొచ్చు, లేకపోతే చేత్తో అయినా తీసేయచ్చు. కొంచెం గట్టిగా కానీ అనిపిస్తే ఇంకొంచెంసేపు మూత పెట్టేసి ఉంచండి వేడి నీళ్ళలోనే. చూడండి, ఇట్లా క్లీన్ చేస్తే మొత్తం పోతుంది నీట్గా. నైఫ్తో కాకుండా చేత్తో అయినా వచ్చేస్తుంది. ఇదిగోండి, వేస్ట్ అంతా పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకో ముక్క చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా గీరేస్తే సరిపోతుంది. లేదు మాకు నైఫ్తో కష్టంగా ఉంది అనుకుంటే చేత్తో అయినా సరే వచ్చేస్తుంది. చూడండి, చేత్తో ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఈజీగానే వచ్చేస్తుంది, ప్రెషర్ ఏం పెట్టక్కర్లేదు.
ఒకవైపే ఈ పొట్టు లాంటిది ఉంటుంది, వెనక వైపు కొంచెం క్లీన్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా అన్ని ముక్కలు క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి అన్ని ముక్కలు క్లీన్ చేశాను. అట్లాగే పేగులు కూడా క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం జారిపోతూ ఉంటాయండి. ఇట్లా సిజర్తో కట్ చేసుకుంటున్నాను. కత్తిపీట అలవాటు ఉన్నవాళ్ళు కత్తిపీటతో కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా నేను చూపించిన విధంగా ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. చూడండి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. పొట్ట ముక్కలు కూడా ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజు అయితే సరిపోతుందండి. అట్లాగే మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కట్ చేశాను. పేగు ముక్కలు అట్లాగే పొట్ట ముక్కలు. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. నేను చూపించే గరిటెతో 4 గరిటెలు, చిన్న గరిటె అండి ఇది, ఆయిల్ పోస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 3 మజ్జిగ కట్ చేసుకొని వేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు పొట్ట ముక్కలు, పేగు ముక్కలు కూడా వేసేసేయాలి. పేగు ముక్కలు కూడా వేసేసేయాలి. చూడండి మొత్తం వేసేసాను. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. అట్లాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను. కారం 1 స్పూన్ వేయాలి. కారం కావాలంటే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం తినే కారాన్ని బట్టి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోయాలి. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానిస్తున్నాను. ప్రెషర్ పోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇందాకే. ప్రెషర్ పోయింది. ఇంకా వాటర్ ఉంది. ఉడకపోతే ఇంకో 2-3 విజిల్స్ వేయించుకోవచ్చు. మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఆ వాటర్ కూడా ఎగరాలి. ఇప్పుడు కొబ్బరి గసగసాల పేస్ట్ వేస్తున్నాను. గరం మసాలా, చెక్క, లవంగం, జీలకర్ర, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. చూడండి ఇంకా వాటరీగానే ఉంది. కొంచెం దగ్గరికి రావాలి కూర. ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, బోటి కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.